సోషల్ ఫ్రీజింగ్ లేదా ఎలెక్టివ్ ఎగ్ ఫ్రీజింగ్ అనే మాట మీరెప్పుడన్నా విన్నారా? అయితే ఈ ఎలెక్టివ్ ఎగ్ ఫ్రీజింగ్ అంటే ఏంటంటే, మన సెలబ్రిటీస్ అంటే ఫిల్మ్ యాక్టర్స్ కానీ, వేరే ఎవరైనా కానీ కొంచెం హైయర్ పొజిషన్స్‌లో ఉన్నవాళ్ళు 40, 45 ఏళ్ల వయసుకి పిల్లల్ని కంటున్నారు. అదసలు మనలాంటి నార్మల్ సమాజంలో సాధ్యమా అది? అది ఎలా జరుగుతుందో చెప్తాను. నేను మీ డాక్టర్ ఇందిర, సుప్రజ హాస్పిటల్ తణుకు. అయితే ఇప్పుడు మనము మన సొంత ఎగ్స్‌ని ఒక 25 ఏళ్ల వయసులోనే ఈ ఫ్రీజింగ్ టెక్నిక్‌తో ఇవి నిలవ ఉంచుకోవడం వల్ల మనం 40 ఏళ్ల వయసులో కూడా పిల్లల్ని కనే అవకాశాన్ని పెంచుకోవడమే ఈ ఎలెక్టివ్ ఎగ్ ఫ్రీజింగ్ అనమాట. ఇప్పుడు ఏం జరుగుతుందంటే చాలా వరకు ఆడపిల్లలు వాళ్ళ కెరియర్ గురించే గానీ, కొంచెం వాళ్ళ పెళ్లి గురించి వాళ్ళ పార్ట్నర్‌ని సెలెక్ట్ చేసుకోవడం భాగస్వామిని సెలెక్ట్ చేసుకోవడంలో కానీ, దీనివల్ల వాళ్ళకి 35 ఏళ్ళు ఆ వయసుకి పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. అయితే దీనివల్ల వాళ్ళకి పిల్లలు పుట్టే అవకాశాలు అన్నీ తగ్గిపోతున్నాయి. డోనర్స్‌కి వెళ్ళాల్సిన అవసరం వస్తుంది. అలాంటి రీజన్స్ అప్పుడు మీరేం చేయాలంటే, మీ ఎగ్స్‌ని ముందుగానే మీరు ప్లాన్ చేసుకొని ఫ్రీజ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మీకేంటంటే రేపు పిల్లలు హెల్తీగా పుట్టడం అంటే బేబీ క్రోమోజోమ్స్ తేడాలతో పుట్టడం కానీ, అదే క్వాలిటీతో 25 ఏళ్లలో మీరు పిల్లల్ని కంటే ఎలా ఉంటారో పిల్లలు అంత ఆరోగ్యంగా ఉండడం జరుగుతది. అలాగే 40 ఏళ్ళకి నిజంగా మనకు పిల్లలు పుట్టే అవకాశాలు చాలా తగ్గుతాయి. అలా అవకాశాలు తగ్గకుండా అదే అవకాశంతో 25 ఏళ్లలో ఉన్న అవకాశంతో పిల్లల్ని కన్నట్టు జరుగుతది. అలాగే మిస్‌క్యారేజెస్ రిస్క్ తగ్గుతది. మీ ఫ్యామిలీలో ఎవరికైనా ఐవీఎఫ్ లాంటి ప్రొసీజర్స్ జరిగితే అక్క చెల్లెల్లో మీరు కూడా మీ తగిన టెస్టులు చేయించుకొని డోనర్స్‌కి వెళ్ళకుండా ముందుగానే మీ ఎగ్స్ ఫ్రీజ్ చేసుకొని మీ సొంత ఎగ్స్‌తోనే మీరు పిల్లల్ని కనేలాగా చూసుకోవాలి. ఈ సర్వీస్ మన శ్రీ సుప్రజ హాస్పిటల్‌లో అందుబాటులో ఉంది. ఇదే ఎగ్ ఫ్రీజింగ్ అంటున్నాము. మీకు ఏదైనా మెడికల్ కండిషన్స్ వల్ల కానీ, ఏదైనా కారణాల వల్ల పిల్లల్ని కనే ప్రొసీజర్‌ని పోస్ట్‌పోన్ చేయాలన్నప్పుడు మీ ఎగ్స్‌ని వచ్చి మా దగ్గర ఫ్రీజ్ చేసుకోండి. తర్వాత మీరు పిల్లల్ని కనేటప్పుడు ఈ ఫెసిలిటీని మీరు వాడుకొని పిల్లల్ని కనొచ్చు. థాంక్ యూ.